ప్రజా సమస్యలపై కీలకంగా జరిగే సమావేశంలో అధికారులు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? కానీ సిద్దిపేటలో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో కొందరు అధికారులు మాత్రం మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసిన తీరు ఇప్పుడు విమర్శలకు దారితీసింది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ డీడీఆర్సీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, ఇతర ప్రజా సమస్యలపై దాదాపు 6 గంటల పాటు విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఇదే సమయంలో సమావేశంలో పాల్గొన్న కొందరు అధికారులు చర్చలను పట్టించుకోకుండా తమ మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తూ కనిపించారు. సమావేశం జరుగుతుండగానే సోషల్ మీడియా వీడియోలు చూస్తూ కాలక్షేపం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే అత్యంత కీలక సమావేశంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా సమావేశాన్ని తేలిగ్గా తీసుకోవడం సరైందేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు జనం. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై జరిగే సమావేశాల్లోనూ రీల్స్ చూస్తూ కాలక్షేపం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్స్ వస్తున్నాయి.